మర్చిపోకండి, తప్పకుండా వేయండి. హలో అండి, నేను మీ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. చూస్తూ అసలు మన జర్నీ చాలా నెలలు అయిపోయిందండి. మనం ఆల్మోస్ట్ దేవి నవరాత్రులకు వచ్చేసాం. దేవి నవరాత్రుల్లో 9 రోజులు 9 పలహారాలు పెడతారు. 4వ రోజు అండి మనం చూస్తున్న నామం దద్దన్యసక్తహృదయ, అంటే దద్దోజనం ఇష్టపడే అమ్మవారు అని. చూసేసేయండి, వచ్చి ఎలా చేసుకుందాం. దద్దోజనం చేసుకోవడానికి ముందు కొద్దిగా, యాక్చువల్లీ ఈ పాలలోనే మీరు బియ్యం వేసి కూడా ఉడకబెట్టుకోవచ్చు, కానీ పాలల్లో బియ్యం వేస్తే కొన్నిసార్లు పాలు అడుగంటుకుంటుంటాయి. అందుకని అన్నం వేరేగా వండాను. పాలు కొంచెం వేడి చేసి ఆ ఉడికిన అన్నాన్ని ఇందులో 1 నిమిషం ఉడకబెడతాను. ఇది అబౌట్ ఒక 300 ml మిల్క్ అనుకోండి, అటు ఇటుగా 300 ml మిల్క్. సో పాలు కాకొచ్చాయండి, నేను దాన్ని కొంచెం సిమ్ మీద పెట్టి, ఈ అన్నం ఇంకా వేడిగానే ఉంది, వేడి అన్నాన్ని ఇందులో వేసేస్తున్నాను. కొద్దిగా ఈ అన్నం అంటే ఏంటంటే, ఈ అన్నం కూడా మెత్తగానే ఉందనుకోండి, ఇంకొంచెం దద్దోజనానికి కొద్దిగా చిదిపినట్టు అన్నం చేస్తాం కదా, సో అందుకే ఇంకొంచెం మెత్తగా ఉడికేటట్టు ఆ పాలలో వేసి ఉడకబెడుతున్నాను అన్నాన్ని. మనం ఇప్పుడు దద్దోజనానికి తాలింపు వేసుకుందామండి. కొద్దిగా నూనె తీసుకుందాము. ఇది కావాలంటే మీరు నెయ్యితో కూడా వేసుకోవచ్చు, కానీ నాకు పెరుగన్నంలో నెయ్యి నచ్చదు, అందుకనే నూనెతో తాలింపు వేసుకుంటున్నాను. సో మనం ముందు ఇందులో కాసిన ఆవాలు, కూస్తంత జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్కలు, కూసినన్ని పచ్చిమిర్చి ముక్కలు, 4 మిరియాలు కూడా వేసుకుందాం. సో ఇదండి తాలింపు. ఇందాక పాలేసి కలుపుకున్న అన్నం ఉంది కదా, దాన్ని బాగానే ఉడికింది. సో దాన్ని నేను చల్లార్చుకున్నాను. ఉడికిన తర్వాత ఈ పాలన్నీ చక్కగా అన్నం మొత్తం పీల్ చేసుకుంది. ఇందులో నేను కొద్దిగా పెరిగేసి కలుపుకుంటున్నాను. పెరుగు చిక్కటి పెరిగేసి కలుపుకోండి అయినంత వరకు. ఒక కప్పు పెరిగేసి కలుపుతున్నానండి. కొంచెం ఉప్పు వేస్తున్నానండి, సరిపడా, అన్నానికి సరిపడా. ఇది యాజ్ పర్ టేస్ట్ అంటారు కదా, మీరు ఎంత తింటారు అనే దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. దీంట్లో నేను ఇందాక తాలింపు వేసుకున్నాను కదా, ఆ తాలింపుని ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇంతేనండి, సింపుల్. మన పెరుగన్నం దద్దోజనం రెడీ. నేనైతే దీన్ని కొంచెం ఏదైనా ఫ్రూట్తో సర్వ్ చేస్తానంటే, మన గ్రేప్స్ ఉంటే గ్రేప్స్ కట్ చేసో, లేదా దానిమ్మ గింజలు ఉంటే దానిమ్మ గింజలు. ఎండాకాలం అయితే చక్కగా మామిడికాయతోనూ సర్వ్ చేస్తాను. మీరు అంటే నాకు తీపి పిచ్చి కదా, అందుకని మీరు లేదా ఇలాగే తినొచ్చు. మీకు తీపి ఇష్టం లేకపోతే ఇలా సర్వ్ చేసుకోవచ్చు. అందరికి పెరుగన్నలాగానే ఉంటుంది. సో దీన్ని నేను కొంచెం దానిమ్మ గింజలతో తింటున్నాను. ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయండి. స్లైట్ హింట్ ఆఫ్ జింజర్ ఏదైతే ఉందో, అల్లం ఏదైతే ఉందో, అది ఇట్ యాడ్స్ ఆన్ అ లాట్ ఆఫ్ టేస్ట్ టు దిస్ డిష్. సో అల్లం మర్చిపోకండి, తప్పకుండా వేయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోకండి. ఆ తర్వాత ప్లీజ్ అండి కామెంట్లు పెట్టండి. ఐ వాంట్ టు నో వాట్స్ గోయింగ్ ఆన్ విత్, అంటే నా వీడియోస్ ఎలా ఉన్నాయని నాకు తెలుసుకోవడానికి, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, మీరు నిజంగా చేస్తున్నారా చేయట్లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు చాలా క్యూరియాసిటీ ఉంటుందండి. అందుకని ప్లీజ్ కమెంట్స్ పెట్టండి అండ్ ప్లీజ్ కరెస్పాండ్ విత్ మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. యువర్ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.